హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్ మటన్ బిర్యానీ మామూలుగా ఉండదు. మనతో ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో బోరగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ రసంని యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ బిర్యానీ మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకున్నవే. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీని మ్యారినేట్ కోసం 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసుకుంటున్నాను. దీన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పైనుంచి కింద వరకు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మటన్ అంతా ఉడికేలోపు ఇంకో స్టవ్ మీద రైస్ ఉడికించుకుందాము. ఇప్పుడు ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి, ఎక్కువైతే తినలేము, కర్రీలో కూడా యాడ్ చేసాము కాబట్టి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత దీనిలో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ అనేది మనం 80% వరకు బాగా కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చిందో మటన్ అంతా ఉడికేసినట్టుంది. కుక్కర్ మూత తీసుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ముక్క 90% ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 80% కుక్ అయిన రైస్ని కర్రీ మీద 1 లేయర్ అప్లై చేసుకుంటున్నాను. దీనిలో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. దీనిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన పుదీనా, కొత్తిమీర, కరివేపాకులు యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన ఇంకొక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, యమ్మీ యమ్మీ. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఎంత సింపుల్ అండ్ టేస్టీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.